హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు. కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. ఎగ్జాక్ట్గా సినిమా కూడా అన్ప్రెడిక్టబుల్. చూసే మెగా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయినా పర్లేదు, ఇది జెన్యున్గా చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఇవాళ నేను పొగిడినా రేపు ఎవడొకడు డెఫినెట్గా చెప్తారు. చూసే ఆడియన్స్కి జెన్యున్ రివ్యూ ఇవ్వడం, మీ అభిమాన్యాన్ని గెలుచుకోవాలంటే జెన్యున్గా ఉండాలి అని నేను నమ్ముతాను. సో కాబట్టి జెన్యున్గా చెప్తున్నాను. సినిమా ఓవరాల్గా సో అనిపిస్తుంది. కానీ దిల్ రాజు గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క సీన్ ఎంత క్వాలిటీ అనిపిస్తుందంటే అసలు 1000 కోట్లు పెట్టి తీసారా ఈ సాంగ్స్ కావచ్చు, అక్కడక్కడ కొన్ని సీన్లు కావచ్చు, అసలు ఒక హెలికాప్టర్ వాడడం కానీ ఆ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ దిల్ రాజు గారు. అందరూ అంటుంటారు దిల్ రాజు గారు ఏం పట్టుకున్నా బంగారమే అని. కానీ ఈ సంక్రాంతి మాత్రం దిల్ రాజు గారు ఎవడొచ్చినా మిమ్మల్ని ఆపేదే లేదు. ఏ హీరో హిట్ కొట్టినా కొట్టకపోయినా దిల్ రాజు గారు మాత్రం హిట్ కొట్టినట్టే. సో ఓవరాల్గా సినిమా అనేది యావరేజ్. థియేటర్కి రండి, చూసే ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ ఉన్న కామెడీ సీన్స్ ఇవన్నీ కొంచెం పర్లేదు అనిపించిన. ఒక ఓవరాల్ సినిమా మొత్తం హైప్ చూసుకుంటే ఒక 20 to 25 మినిట్స్ చాలా పెద్ద హైప్ అనిపిస్తుంది తప్ప రిమైనింగ్ అంతా బోరింగ్. సో మెగా ఫ్యాన్స్ తిట్టుకోకండి, ఎందుకంటే జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను ఒక పెద్ద మెగా ఫ్యాన్ అయినా కూడా ఓవరాల్గా సినిమా యావరేజ్. సో థియేటర్కి రండి, సినిమా చూడండి. ముందుగా అందరికీ అంటే ఏం నచ్చలేదని ఎవరేజ్ అన్నారన్నా? కథ లేదా? కథ ఓకే.